డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రావులపాలెంలో అలాగే శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటైతే వివాదాస్పదంగా మారిందని చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ ఏదైతే రావులపాలెంలో ఉన్నటువంటి 3 రోడ్ల జంక్షన్ ఇది ఎదురేసం వెళ్ళేటువంటి రోడ్లో అలాగే ప్రధానంగా దీన్ని పవర్ జంక్షన్ అని కూడా పిలుచుకొస్తుంటారు. ఇక్కడైతే కాపులు సంఘం నాయకులు అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడ ఏదైతే తన కాపు కళ్యాణ మండపం ఏదైతే ఇక్కడ ఉన్నదో ఈ శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన కాపు కళ్యాణ మండపం సమీపంలోనే ఇక్కడ 3 రోడ్ల జంక్షన్ ఉండడంతో ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గత కొన్నాళ్ళ నుంచి కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎట్టకేలకంటే గత 2 రోజుల క్రితం అయితే ఇక్కడ ఒక స్తంభాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ దాన్ని శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాటు కూడా చేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ వైసీపీ నాయకులకి కాపు సంఘ నాయకులు అలాగే టీడీపీ మధ్య ఇరు వర్గాల మధ్య కూడా వివాదం అయితే నెలకొందని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే ఈ కాపు నాయకులు వేస్తున్నటువంటి ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటునైతే వైసీపీ జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో చీర్ల జగ్గిరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఇక్కడ అడ్డుకోవడంతోనే ఇక్కడంతా కూడా వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం విగ్రహం ఏర్పాటు ఇక్కడ వేయకూడదంటూ కూడా ఆయన అడ్డుకోవడం కాకుండా అంబేద్కర్ విగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పట్టుకుని ఇక్కడ ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వివాదాస్పదంగా మారింది. అలాగే ఉధృతుల నడుమ కాపు సంఘ నాయకులకి అలాగే వైసీపీ నాయకుల మధ్య ఉధృతుల నడుమ అనేది ఎట్టకేలకైతే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని 3 రోడ్ల కూడలిలో ఇక్కడైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ పోలీసులు ప్రధానంగా ఇక్కడంతా కూడా దాన్ని ప్రస్తుతం మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇప్పుడు ఏదైతే వివాదం జరిగినటువంటి ప్రాంతం ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో మనం ఇక్కడ ఉన్న ప్రస్తుతం చూడొచ్చు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేసినటువంటి 3 రోడ్లు కూడలి ఇక్కడే సమీపంలోనే కాపు కళ్యాణ మండపం ఏదైతే శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపం ఇక్కడే సమీపంలోనే మనకి కనబడుతుంది. ఈ కళ్యాణ మండపం సమీపంలోనే ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు గత కొన్నాళ్ళ నుంచి కూడా రాజకీయ నాయకుల వద్దకు వెళ్ళారు. అలాగే అనేక మంది నాయకులను కూడా కలిసినటువంటి గతంలో వైసీపీ పాలనలో కూడా గతంలో స్థానిక ఎమ్మెల్యేగా అప్పట్లో ఉన్నటువంటి చీర్ల జగ్గిరెడ్డి గారు కూడా కాపు నాయకులు కలిసామంటూ కూడా వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యేలను కలవడం ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పక్కన అంతా కూడా సన్నద్ధమవుతూ పక్కన చేసిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఇక్కడ ఒక దిమ్మ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదే ప్రధానంగా వివాదం గల కారణం. ఇక్కడ చూసుకుంటే శ్రీకృష్ణ అంటే 3 రోడ్ల జంక్షన్లో ఇక్కడ స్తంభం ఒక దిమ్మ ఏర్పాటు చేశారు. దానిపైనే శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని కూడా వివాదాస్పదంగా కొంతమంది ఉటావుటినంటే ఒక పక్కన వివాదం జరుగుతుంది. ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదంటూ ఇదే ప్రాంతానికి అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డితో పాటు అలాగే కొంతమంది వచ్చి అంబేద్కర్ చిత్రపటంతో పాటు ఇదే ప్రాంతంలో మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇక్కడికే రావడం జరిగింది. ఈ యొక్క ప్రాంతంలోనే కూడా చాలా ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. ఇక్కడ రావడం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా తీసుకురావడంతో పాటు ఆయన ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉధృత వాతావరణం నెలకొంది. అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. మరో పక్కన దీనికి సంబంధించినటువంటి ఏదైతే శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయకూడదు, అలాగే ఇప్పుడైతే గ్రామ పంచాయతీలో కూడా తీర్మానం ఉంది, ఎటువంటి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయకూడదని కూడా చెప్పిన నేపథ్యంలో పోలీసులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కూడా వాళ్ళతో మాట్లాడినటువంటి కాపు సంఘ నాయకులతో కూడా మాట్లాడి ఒక కన్క్లూజన్కి అయితే వచ్చారు. పండగ తర్వాత ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా వాళ్ళు కూడా అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి ఎటువంటి విభేదాలు కూడా ఇక్కడ చేయకూడదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా అంగీకరించి మరో పక్కన అందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సాయంకాల వేళ సరిగ్గా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే అలాగే వైసీపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జిల్లా అధ్యక్షులు ఇక్కడ రావడం చీర్ల జగ్గిరెడ్డి గారు వచ్చి రావడంతోనే వివాదం అయితే మరింత ఎక్కువైనటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఎందుకు ఇక్కడ ఆపేరని కూడా మాకు అర్థం కాని పరిస్థితి అంటూ పక్కన కాపు సంఘ నాయకులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. ప్రస్తుతం ఆయన అంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ గతంలో కూడా ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటివి కూడా పెట్టకూడదని కూడా చెప్పుకొచ్చామని కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ పవర్ స్టార్ జంక్షన్ అని మన ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టారు. కానీ వాస్తవానికి గతంలో ఇది ఒక పవర్ స్టార్ అంటే ఇప్పుడు పవర్ స్టార్ కానీ పెట్టారు, కానీ ఇది పవర్ జంక్షన్ మాత్రమే అప్పట్లో కూడా పిలిచేవారు. కానీ ఇప్పుడు ఈ యొక్క సెంటర్ చూడొచ్చు, పక్కన 3 రోడ్ల జంక్షన్ ఇటువైపు వెళ్ళిపోతే ఇటువైపు ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు ఇటుగా వెళ్ళిపోతుంటాం. ఈ యొక్క కూడా ఈ జంక్షన్ నుంచి అయితే
ఇటుకు వెళ్ళిపోతాం. మరి ఇటువైపు చూసుకుంటే ఇది ఇటువైపు అయిపోతే మనకి హైవే నేషనల్ హైవే ఏదైతే ఉందో హైవేకి అయితే వెళ్ళిపోతుంటాం. మళ్ళీ అటువైపు చూసుకుంటే ఎదురేశ్వరం వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి. ఈ నేపథ్యంలో 3 రోడ్ల జంక్షన్లోనే ఇక్కడ విగ్రహాన్ని ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపం దగ్గరలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మేము గత కొన్నాళ్ళ నుంచి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామని కూడా కాపు సంఘం నాయకులు చేస్తున్నారు. కానీ దీన్ని రాజకీయం చేసేందుకు, అలాగే ఆ కులాలు, అలాగే ఈ యొక్క మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కావాలని ఉద్దేశపూర్వకంగా ఆపేరంటూ కూడా వైసీపీ నాయకులపై కాపు సంఘ నాయకులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు. మరో పక్కన ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి ఇదే ప్లేస్ మనం చూస్తున్నటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో ఖాళీ ప్రదేశంలో కూడా ఆంజనేయుల విగ్రహాన్ని పెట్టి, అలాగే ఇక్కడ పెట్టేందుకు కూడా కొంతమంది యువకులు అదే రోజు అయితే ప్రయత్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇది ఎటువంటి వివాదాలు లేకుండా చూడాలంటూ కూడా సద్దుమంగ నేపథ్యంలోనే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీసు జిల్లా ఎస్పీ సారథ్యంలో, అలాగే డిఎస్పీ ఎవరైతే ఉన్నారో శంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో ఇక్కడంతా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కూడా ఇక్కడైతే అందరూ కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ విగ్రహం ఇప్పుడైతే ఎటువంటి ఉధృతుల నడుమ అయితే ఏర్పాటు చేసినప్పటికీ దీన్ని ముసుగు కట్టి ఇప్పుడు ఎటువంటి వివాదం లేకుండా పండగ వెళ్ళిన తర్వాత సామరస్యంగా మాట్లాడుకుని దీన్ని పరిష్కరించేందుకు ముందుకు వెళ్దామంటూ కూడా ఒక పక్కనైతే అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. కానీ ఇది ప్రస్తుతం మరి వివాదాస్పదంగా మారిందో. ఒక పక్కన కాపు సంఘ నాయకులతో పాటు కొంతమంది ఎవరైతే శ్రీకృష్ణదేవరాయల అభిమానులు అందరూ కూడా దీన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఎన్నాళ్ళ నుంచో కూడా మేము కృషి చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు ఇక్కడ పెట్టేందుకు అవకాశం కూడా మాకు వచ్చిన నేపథ్యంలోనే ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యేతో పాటు అంత గతంలో కూడా ఎంతో మందిని కోరినప్పటికీ ఇప్పుడు పెట్టుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు అయితే దీన్ని అయితే నిలిపివేయడం సరైనది కాదంటూ పక్కన వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. కానీ ఇదంతా కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ ఎటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు. అంతేకాకుండా పంచాయతీలో కూడా తీర్మానం ఉంటుంది. పంచాయతీలో తీర్మానాన్ని కాదని ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట కూడా విగ్రహాలు ఏర్పాటు చేసి ఈ విధంగా వివాదాస్పదంగా మారుతాయని కూడా ఆ ఉద్దేశంతోనే మేము ఆపేమని చెప్పేసి ఒక పక్కన అయితే వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో చీరల జగ్గిరెడ్డి వర్గీయులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి మరి ఈ వివాదం ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఇప్పుడు ఈ యొక్క విగ్రహం ఇప్పుడు ప్రస్తుతం ఉధృతలు ఉండడం అయితే అక్కడైతే ఏర్పాటు చేసినప్పటికీ ఇది ఇంకా మరి ఎటువంటి పరిస్థితులు దారితీస్తుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పండగ వెళ్ళిన తర్వాత దీనిపై మాట్లాడదామని చెప్పిన నేపథ్యంలోనే ఒక పక్కన వైసీపీకి సంబంధించిన నాయకులు ఈ విధంగా అడ్డుపెట్టిన నేపథ్యంలో మరి ప్రస్తుతం అయితే ఈ యొక్క వివాదాస్పదంగా మారి ఇక్కడ భారీ పోలీసు బందోబస్తు అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి ఈ వివాదం మరి ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఈ విగ్రహాన్ని ఇక్కడ ఉంచుతారా, లేదంటే మరొక విధంగా ఇప్పుడు ఏదైతే పంచాయతీలో తీర్మానం ప్రకారంగా విగ్రహం వేయకూడదని చెప్పిన నేపథ్యంలో మరి దాని దిశగా చర్యలు తీసుకుంటారా, దీనిపై మరి ఎటువంటి వివాదం నెలకొంటుంది. ఇప్పటికే ఒక పక్కన వైసీపీ అలాగే కాపు సంఘ నాయకుల మధ్య అయితే వివాదం నలుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క పరిస్థితులు ఎటువంటి దారి తీస్తాయో వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్ RTV రావులపాలెం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.